శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది స్వప్న శాస్త్రంలో భాగంగా ఏవైనా స్వప్నాలు వస్తే జరుగుతాయా అంటే మధ్యాహ్నం పూట శయనించినప్పుడు లేదంటే కొన్ని సమయాల్లో శయనించినప్పుడు స్వప్న శాస్త్రపరంగా చూసుకుంటే అవి జరుగుతాయా జరగవా అని చాలామందికి సందేహం కలుగుతుందన్నమాట. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా దేవాలయం కానీ అంటే నిద్ర చేయడానికి దేవాలయంకి వెళ్ళినా లేదంటే ఏదన్నా పుణ్యక్షేత్రాల్లో నిద్ర చేస్తున్నా లేదంటే భగవత్ ప్రీతికరంగా ఏదన్నా జపం కానీ హోమం కానీ యజ్ఞం కానీ చేసిన ఆ రోజు రాత్రి కొన్ని స్వప్నాలు వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది ఏంటంటే మనం చూసుకుంటే కనుక వారు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదంటే గణపతి హోమం కానీ ఇలాంటి కొన్ని శుభ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా శుభ కార్యక్రమం చేసినప్పుడు శయనించినప్పుడు రాత్రి సమయంలో అంటే పూజా కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తామో ఆ రోజు రాత్రి కనుక స్వప్నంలో కొన్ని స్వప్నాలు కనపడితే సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయన్నమాట. అంటే చాలామంది ఏంటంటే ధనపరంగా లక్ష్మీ గణపతి హోమం చేయడం కానీ లక్ష్మీదేవి ఆరాధన చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది 41 రోజు దీక్ష చేస్తారు. ఇలా చేసినప్పుడు ప్రత్యేకించి చూసుకుంటే కనుక మరి 3 స్వప్నాలు కనుక కనపడితే మూడిటికి మంచి శుభ ఫలితాలు ఉంటాయన్నమాట. అవి ఏమేంటివి అనేది మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే సోదరి అంటే అక్క, ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ఏదన్నా కార్యక్రమం చేసినప్పుడు అంటే ధనపరంగా చేస్తే కనుక డబ్బు రావాలని ఏదన్నా అభిషేకం చేసినా లేదంటే ఏదన్నా ఉపవాసం ఉన్నా ఏదన్నా హోమాలు చేసినా ధనపరంగా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది అని సంకేతం స్వప్నంలో సోదరి కనపడడం చాలా అద్భుతమైన సంకేతం అన్నమాట. ధనపరంగా మంచి అభివృద్ధిలోకి చెందుతారు, ధనపరంగా సమృద్ధిగా సంపాదిస్తారు, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అన్నమాట. అదే సోదరి అనేది స్వప్నంలో కనుక బాధపడుతున్నట్టు కనపడితే చిన్న ఆటంకాలు కలుగుతుంటాయి అన్నమాట. అయితే ప్రత్యేకించి సోదరి ఎప్పుడు నవ్వుతున్నట్టు కనుక స్వప్నంలో వస్తే మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా అక్క, అదేవిధంగా అగౌరవం సహజంగా మనకి పెద్ద సన్మానాలు చేసినట్టు ఎంతోమంది మనకి మన పాండిత్యం అందరూ పొగుడుతున్నట్టు మనల్ని అందరూ కూడా ప్రశంసలతో మరి పొగుడుతూ ఉంటే కనుక స్వప్నంలో అలా వస్తే కనుక అది మంచి ఫలితం కాదు. చూడండి, ఎక్కడైతే మనల్ని అగౌరవపరుస్తున్నట్టు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అగౌరవం మనకి తగులుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని గౌరవంగా చూడకుండా తక్కువగా చేసి మాట్లాడుతుంటే మనం ఖచ్చితంగా కూడా అన్నిట్లో విజయం సాధిస్తాము అని సంకేతం అన్నమాట. అంటే విజయానికి సంకేతం కనుక అలా ఎవరైనా అగౌరవపరుస్తుంటే కనుక అలాంటి మరి సంకేతం మనకు వచ్చిందంటే ప్రాతకాల సమయంలో కనుక నిద్ర లేచి దుర్గా సప్తశ్లోకి అదేవిధంగా గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది. అయినా వారికి ఆ యొక్క స్వప్నం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అదేవిధంగా అగ్ని, చాలామంది హోమం చేసినట్టో ఏదైనా సరే యజ్ఞం చేసినట్టో లేదంటే ఏదైనా యాగం చేసినట్టు ఇలాంటివి ఏదైనా కార్యక్రమాలు చేసినట్టు కనుక స్వప్నంలో కనపడితే సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది, అన్నిట్లో విజయం సాధిస్తారన్నమాట. అదేవిధంగా ధనం సమృద్ధిగా సంపాదిస్తారు. అదేవిధంగా ఎప్పుడు కూడా అగ్ని శుచిహి అని మంత్రాలు చెప్తున్నాయి. అగ్ని ఎప్పుడు శుచే కాబట్టి శుచిగా ఉన్నది ఎప్పుడైతే మనకి స్వప్నంలో కనపడిందో మనకంతా శుభం కలుగుతుంది. కనుక అందరికీ ఈ యొక్క 3 సంకేతాలు ఎవరికైనా స్వప్నంలో వస్తే, చాలామంది మధ్యాహ్నం పూట పడుకున్నాను వచ్చిందంటే అది స్వప్నానికి కింద లెక్క రాదనమాట. జపం కానీ అభిషేకం కానీ ఏదైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు లేదంటే విశేషంగా అన్నదానం చేసినప్పుడు ఇలా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తే కనుక మరి ఖచ్చితంగా స్వప్న రూపంలో మనకు అన్నీ కూడా అశుభ ఫలితాలు తెలియజేస్తుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.